కార్మిక వ్యతిరేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. సార్వత్రిక సమ్మె చాలా చరిత్రలో నిలిచిపోయేది. కొత్తగా 4 లేబర్ కోడ్లు తెచ్చి కార్మికుల్ని 10 గంటల పని చేయించుకునే ఉద్దేశంతో ఇది చేస్తున్నారు. మనం 8 గంటల పని దినాన్ని రక్తంతో తడిసిన జెండా పైకెత్తి ఎర్ర జెండా చూపి 8 గంటల పని దినాన్ని సాధించిన రోజు పోయి దీన్ని మనం 10 గంటలు చేస్తూ బ్లాక్ డేగా మనం జెండా ఎగరేసుకునే పరిస్థితి వస్తుంది. ఈ లేబర్ కోడ్ వల్ల 8 గంటలు చేసేవారు ప్రతి వారు 10 గంటలు చేయాల్సి వస్తుంది. ఉదయం 8 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు ఉన్నారు. రేపు 6 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు ఉండే పరిస్థితి వస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకు తలపెడుతుంది? కార్పొరేట్ సంస్థకు అనుకూలంగా ఉండేట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చేట్టుగా యాక్ట్లు, కొన్ని లేబర్ యాక్ట్లు ఉన్నాయి. ఆ యాక్ట్ల ప్రకారం మనం కోర్టుకు వెళ్తున్నాం. యాక్ట్ను చూపించి మనం వెసులుబాటు పొందుతున్నాం. ఇప్పుడు అలాంటి వెసులుబాటు లేకుండా కార్పొరేట్ సంస్థలకే వెసులుబాటు వచ్చేట్టుగా ఈ చట్టాన్ని తయారు చేస్తున్నారు. దీన్ని దేశవ్యాప్తంగా ఒక బిఎంఎస్ తప్ప అన్ని ట్రేడ్ యూనియన్లు అనుకూలంగా ఉన్నాయి, సానుకూలంగా స్పందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. అదేవిధంగా మన జగ్గయ్యపేటలో కూడా వామపక్ష కార్మిక సంఘాలు ఈ కార్యక్రమం చేస్తున్నాయి. ఇది విజయవంతం కావాలని, దేశవ్యాప్తంగా ఈ చట్టాన్ని తిప్పికొట్టాలనే ఉద్దేశంతో మనం చేస్తున్న ఈ కార్యక్రమం. హాజరైన వారందరికీ ధన్యవాదాలు. కార్మికులకు నష్టం జరిగిన నాయకమైన 4,000 కోట్ల